135 వచ్చినా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఏం కాదు కదా. ఆ క్లారిటీ అయితే ఉంది. మీరు అలా అయితే అంటున్నారు, పక్క జనసేన నుంచి కేటీఆర్ గారు పొగుడుతున్నారు. ఒకసారి కేటీఆర్ గారి ట్వీట్, తర్వాత చంద్రబాబు గారి బయట రెండు చూద్దామండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. చూశారు కదా ఆయన ఎంత అద్భుతంగా ట్వీట్ చేశారు. అండ్ చంద్రబాబు గారు ఏం మాట్లాడారండి అది కట్ చేసి మరీ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు తెలంగాణ సో అది కృష్ణాంజనేయులు గారు ఆయన చాలా సంబరంగా పెట్టారు. కేటీఆర్ గారు మీ ఎరాటిక్ డిసైపుల్కి చెప్పండి అని. అంటే వాసుదేవన్ గారు పాత శిష్యుడు, ప్రియ శిష్యుడు వాసుదేవన్ గారు కేటీఆర్ కితాబు చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంటుందని నేను అనుకోను. కానీ చంద్రబాబు నాయుడు పొగట్టడం ద్వారాగా బీఆర్ఎస్ లబ్ధి పొందాలి అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం తప్ప చంద్రబాబు నాయుడుకి ఆయన కితాబు ఇస్తే ఈయనకొచ్చి ఒరిగేది ఏముంటది. ఎందుకు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కేటీఆర్ అంటే 2 రకాల ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మన దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు మంత్రి, తెలంగాణ మంత్రి, ఒక చిట్ చాట్ లో మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ చిట్ చాట్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పెద్ద అసెట్ చంద్రబాబు నాయుడు ఆయన వల్లే పెట్టుబడులు వస్తున్నాయి అని చాలా విపరీతంగా పొగిడాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో పొగుడుతారండి. ఎందుకు పొగుడుతారంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి. బహిరంగంగానే వాళ్ళు సపోర్ట్ చేశారు, అవన్నీ కూడా జరిగినటువంటి మాట వాస్తవం. అయితే అది సిటీలో, హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీలో అయితే పనిచేయలేదు. కానీ జిహెచ్ఎంసీ పరిధి మినహా మిగతా చోట్లంతా కూడా ఎంతో కొంత పనిచేసింది. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, వాళ్ళు కొంత కాంగ్రెస్ కు టర్న్ అయ్యారు. లేదండి, సిటీలో కూడా పని చేశారండి. ఇప్పుడు కూకట్పల్లిలో ఇలాంటి 2-3 సిటీ అబట్టింగ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా, వాటిల్లో అర్బన్ కాన్స్టిట్యున్సీస్ లో చక్కగా జెండాలు పెట్టుకొని సంఘీభావం ప్రకటించి మరీ పనిచేశారు. రెండవ అంశం ఏంటంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సమయంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఆ విషయం కూడా మనం చూసాం. అంటే ఒకసారిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పరిస్థితి ఉంది. అందుకని ఆ విధంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అసలు పొందుకుంటుందా లేదా అసలు ఆ పరిస్థితి లేదు. ఇంతవరకు అయితే ఒక క్లారిటీ రాలా. ఊరికి అదుగో ఇదిగో అని చెప్తున్నారు తప్ప ఏమి క్లారిటీ రాలా. భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీది అనేది తెలియదు. జనసేన కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేసింది కానీ తెలంగాణలో ఆ తర్వాత యాక్టివిటీ ఏమి లేవు. కాబట్టి అక్కడ తెలంగాణ పార్టీలే అక్కడ రాజకీయాన్ని శాసించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అంటే పూర్తిగా బీఆర్ఎస్ కు దూరం అవుతారా అనేటువంటి దాని మీద కేటీఆర్ ఇప్పుడు ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబుని పొగిడేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ పొగడ్తలతో తెలుగుదేశం వాళ్ళు ఏం సంప్రదాయాలు చేసుకోరు. ఆయన పొగడ్త కూడా నాకు తెలిసి అంత పెద్ద విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే విజయ్ కిరణ్ గారు ఈస్ మోర్ యాంగ్షియస్ అబౌట్ దిస్ డెవలప్మెంట్. విజయ్ కిరణ్ గారు భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం బీఆర్ఎస్ జతకట్టే వెనకటి టీఆర్